జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవంగాల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందామా మరి. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము వారు హృదయములు తీర్చు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా. దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించారు. ఆయన మన గొప్ప చేయడానికి, ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మన హృదయ కాలములు లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి. బైబిల్ చదవండి. అనేకుల కొరకు ప్రార్థించండి. ముఖ్యంగా చాలామంది మీరు ఫెయిల్ అయిన బిడ్డలో ఎగ్జామ్స్ మళ్ళీ రాసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈసారి దేవుడి చిత్తంలో ఇంకా పాస్ అవి దేవుడి నామాన్ని మహిమపరచాలని ప్రతి బిడ్డ భయం విడిచిపెట్టి మళ్ళీ సబ్జెక్టులు రాయడానికి ధైర్యపరిచినందుకు దేవుడిని మహిమపరుద్దామండి, ప్రార్థిద్దాం. మరి అలాగే చాలామంది గర్భిణీ స్త్రీలు ఎన్నో శోధనలు ఎదుర్కొంటూ ఉంటున్నారు. దేవుడిచ్చిన గర్భఫలం మరి సంపూర్ణమైన ఆరోగ్యమైన బిడ్డను వారు పొందుకోవాలని గర్భిణీ స్త్రీల కొరకు ప్రార్థించండి. అలాగే ఎలక్షన్ల 13వ తారీఖును మరి దేవుడి చిత్తమైన నాయకుడు మనకు రావాలని, అలాగే మరి ప్రతి ఒక్కరు ఓటేసేవారు దేవుడి నడిపింపు కలిగి ఓటేయాలని ప్రార్థించండి. ఈ దేవుడు గతించిన 4 నెలలు ఆయన కృపలో కాసి మనకు 5వ నెల ఇచ్చాడు. అంతబడి దేవుడికి మహిమండి. ఈ దినము జీవంగల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్య భాగము రోమాపత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. ఎవడి వల్ల సన్మానం ఉండునో వారి వలన సన్మానం కలిగి అందరికీ వారి వారి రుణములను తీర్చుడు. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే రుణములు తీర్చాలంట. టైటిల్ కూడా మనకు అదే వచ్చింది. ఏమి రుణం తీర్చాలి? మనం గౌరవం ఇవ్వాలండి. ఒకరికి గౌరవం ఇవ్వాలి, గౌరవం తీసుకోవాలి. పెద్దలను గౌరవించడం మనకి బైబిల్ సంబోధిస్తుందండి. పరిశుద్ధ గ్రంథం అంతటిని కూడా దేవుడు గౌరవం కోసం చెప్పడం జరిగి ఉంది. మాట మనకి నిర్మాకాండంలో దొరుకుతుందండి. నిర్మాకాండంలో తల్లిదండ్రులు గౌరవించాలి, తల్లిదండ్రులు సన్మానించాలనే మాట కూడా మనకి తెలుస్తుందండి. తల్లిదండ్రులు ఎప్పుడైతే గౌరవిస్తామో మనకి దీర్ఘకాలం మరి కలుగుతుందని ఇక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయండి. మనం ఎప్పుడు కూడా చాలామంది తల్లిదండ్రులు గౌరవం ఇవ్వరు. నువ్వు చెప్పవలే అంటారు. పోలే బిడ్డ తినకుండా వెళ్ళిపోయి ఏం తిన్నాడో ఏంటో అని ఆతృతిగా ఫోన్ చేస్తే ఇసుక్కునే వాళ్ళు కోకలుగా ఉన్నారు. తండ్రి ఫోన్ చేసిన ఇసుక్కునేవారు ఉన్నారు. తండ్రి మాట పెడచెవు పెట్టిన వాళ్ళు ఉన్నారు. తల్లి మాట పెడచెవు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక దేవుడి విషయంలో నీకు వ్యతిరేకంగా ఉంటేనే నీ తల్లిదండ్రుల్ని పక్కన పెట్టమన్నాడు తప్ప దేవుడు అన్ని విషయాల్లో వారి మాట ఆలకించమన్నాడండి. తల్లిదండ్రుల్ని గౌరవించమన్నాడు ఆయన. తల్లిదండ్రులే కాదు, నీ ఇరుగు పొరుగు అని అందరినీ కూడా గౌరవించాలి. వారి రుణం నువ్వు తీర్చుకోవాలి. వారి రుణం నువ్వు తీర్చుకోవాలంటే వారికి నువ్వు గౌరవం ఇవ్వాలి కదా. నీ మంచికే కదా చెప్తారు. ప్రతిదీ నీ కొరకే కదా చెప్తున్నారు. నేను 9 మాసాలు మోసి కానీ పెంచి ఇంతవాడిని నేను చేస్తే తిరుగుబాటు చేస్తున్నావే తల్లిదండ్రుల మీద. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా హోములు మరి వృద్ధాశ్రములు పెరుగుతూ వస్తున్నాయండి. ఎందుకు? తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాం కాబట్టి మనం. అందుకే చాలామంది బిడ్డలు తల్లిదండ్రుల్ని మరి చావును చూడాల్సింది లేదు, బిడ్డల చావులు చూస్తారు ఎంతోమంది తల్లిదండ్రులు. ఎంత బాధాకరమైంది అది. తల్లిదండ్రులు గౌరవం ఇవ్వరు, ఇరుగు పొరువారు గౌరవం ఇవ్వరు. గౌరవం అని దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయండి. అంతే కదంట, వాళ్ళ రుణం తీర్చుకోవాలంట మనం. వారికి గౌరవం ఇవ్వడం వల్ల, వారిని మనం జాగ్రత్తగా చూసుకోవడం వల్ల రుణం తీర్చుకున్నట్టు అవుతుందండి. మన అవసకాలం కూడా పెరుగుతుందని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుందండి లేఖనాలు. ఎంతమంది తల్లిదండ్రులు గౌరవిస్తున్నారు? తల్లిదండ్రులు మాట వినకూడదు. ఎప్పుడు వినకూడదు? నువ్వు చర్చికి వెళ్ళకు, నువ్వు చర్చికి వెళ్తే కుదరదంటే అప్పుడు నువ్వు చర్చికి వెళ్ళాలి. తల్లిదండ్రులు ఆ మాటను పక్కన పెట్టాలి. నువ్వు అన్ని విషయాలు వినొచ్చు. దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతి మాట కోసంలో నువ్వు ముందు దేవుని పెట్టుకోవాలి, వాళ్ళని పక్కన పెట్టాలి. దేవుడికి వ్యతిరేకంగా కానని చెప్పు, దేవుడితో కలిసి ఉండి మీరు కలిసి ప్రార్థిస్తున్నాం చెప్పు కూడా తల్లిదండ్రులు కూడా గౌరవించాలి. ఆ ఒక్క విషయమే తప్ప అన్ని విషయాల్లో కూడా
తల్లిదండ్రులు గౌరవించాలి. ఇప్పుడు చర్చికి వెళ్తారేంటి, దేవుణ్ణి నమ్ముకుంటున్నారు పిల్లలు ఎంతోమంది, తల్లిదండ్రులు కాదంటారు, రక్షణ తీసుకోకూడదు అంటారు, వివాహం విషయంలో చాలా ఒత్తిడులు చేస్తారు. అలాంటి ప్రతి విషయాల్లో కూడా దేవుడికి విరోధమైన మాట తల్లిదండ్రుల దగ్గరకు వస్తే వాళ్ళని పక్కన పెట్టాలి. కానీ అంతకు మించి ఏది లేకుండా ఉంటే కనుక తల్లిదండ్రులు గౌరవించుకొని వారి రుణం మీరు తీర్చుకోవాలండి. మరి తల్లిదండ్రుల మాటలు వింటున్నారా మీరు? నేటి పిల్లలు తల్లిదండ్రుల మాటలు లోబడుతున్నారా? తల్లిదండ్రులు భయం కలిగి ఉంటున్నారా? ఏం భయం అయ్యో నా తల్లికి తెలిస్తే తిడతాదేమో అన్న భయం కలిగి ఉంటున్నావా? నా తల్లిని నేను గౌరవించాలి, సమయానికి చూసుకోవాలి, నా తండ్రి నన్ను ఎంతో కష్టపడి చదివించాడు, నా తండ్రి నా తల్లి కష్టపడి చదివించబోతే నేను ఈ రీతిగా ఉంటానా? వాళ్ళు నాకు ఈ భవిష్యత్తు దేవుడు వారి ద్వారాగా నాకు ఈ భవిష్యత్తు చూపించే, లేకపోతే నాకు వస్తుందా అన్న ఆలోచన కలిగి ఉంటున్నారు ఈ రోజుల్లో? లేదు. కన్నారు కదా చదివిస్తారు, ఎందుకు కన్నారు అలాంటప్పుడు? ఎందుకు చూశారు? అప్పుడే చంపేలేపారు? ఇలాంటి మాటలు చాలా తల్లిదండ్రులు అంటుంటే వాళ్ళకి ఎంత బాధ అనిపిస్తుందండి. నేను ఈ మధ్యలో ఒక వీడియో చూశానండి. ఒక తండ్రి చనిపోతూ కొడుక్కి రాసిన ఒక లెటర్ అంటే అండి అది, ఈ చిన్నప్పుడు నువ్వు నా మెల్ల మీద ఎక్కించుకున్నాను రా, రోడ్డు అంతా తిప్పాను, 1కి 10 సార్లు అదేంటి ఇదేంటి అని అడిగితే ఓపిక కలిగి నీకు అన్నీ చెప్పాను, కానీ నా దాకా వచ్చినప్పుడు నేను అడిగితే ఇసుక్కున్నావు, కొట్టావు, నేను లెగలేని పరిస్థితిలో నన్ను హింసించారు, అందుకే నేను మీకు దూరంగా పోతున్నానని అతను ఒక లేఖను రాశాడు. ఇంకా చాలా ఉంటాయండి అతని, నేను కొంచెంగా చెప్తున్నాను మీకు. ఇలా తల్లిదండ్రులు ఎంతమంది దుఃఖపడుతున్నారండి ఈ రోజుల్లో. నీ తల్లిదండ్రులు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మీ తల్లిదండ్రులు మీరు సన్మానిస్తున్నారా? మీ ఇరుగు పొరుగు వారిని, నీ వెడలు గాయపరిచేవారిని, నీ వెడలు నేను దుఃఖపరిచిన వారు, నవ్వులు పాలు చేసిన వారిని, నీ సంఘము వస్తువులు అవ్వచ్చు, ఆత్మీయులు అవ్వచ్చు, ఎవరైనప్పటికీ కూడా నువ్వు వారికి సన్మానిస్తున్నావా? వారి గౌరవం వారికి ఇస్తున్నావా? నీ అన్నగారికి చెందవలసిన గౌరవం నీ అన్నగారికి ఇస్తున్నావా? నీ కుటుంబ సభ్యులు వదినాన్ని, పిన్నాని, బాబాయిలని ఇలా రకరకాలు ఉంటాయి కదా మన కుటుంబంలో కదండి. మన బంధువులందరూ అంటే తోడబుట్టిన వాళ్ళందరూ వస్తారు, అందరికీ మనం గౌరవం ఇవ్వాలండి. ఒక దేవుడికి విరోధంగా మాట్లాడినప్పుడే ఆ ఒక్క విషయంలోనే వారిని పక్కకు పెట్టాలి తప్ప, కానీ అన్ని విషయాల్లో కూడా వారికి గౌరవం ఇస్తూ వారి మాట ఆలకిస్తూ ముందుకు సాగిపోమని దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయండి. హల్లెలూయా. ఇంతే కదండి, మనం ధర్మాన్ని అనుసరించినప్పుడు, మనం ఎప్పుడైతే ఇలా అనుసరించుకుంటూ ఉంటామో మనకి తెలియకుండానే మనకి గౌరవం అనుగ్రహిస్తాయండి. ఈ మాట ఎక్కడ ఉంటుంది? సామెతల గ్రంథంలో ఉంటుందండి. మనకి తెలియకుండానే మనకి ఘనత వస్తుందండి. గౌరవం చూపించడం అంటే ఎదట్ల వారికి నీ తోసిన సహాయం చేయొచ్చు, ఎదటి వాళ్ళ దగ్గర నీకు నీవే తగ్గించుకోవాలి. నీ మాటల్లో నీ ప్రవర్తనలో అన్నిటినీ కూడా దేవుడి ఎదుట వారి ఎదుట తగ్గించుకున్నప్పుడే దేవుడు నిన్ను వాళ్ళ ముందు హెచ్చిస్తాడండి. హల్లెలూయా. మనం ఎప్పుడైతే గౌరవిస్తూ ఉంటామో అప్పుడే మన గౌరవమైన పంటను కోస్తామండి. మనకు లేఖనాలు సెలవిస్తుంది కదండి, నువ్వే పంట ఎత్తుతావో ఆ పంటే కోస్తావని. ఈ విషయంలో కూడా అంతేనండి. ఇక్కడ లేఖనంలో చెప్తే చూడండి, ఎఫెసీయ పత్రిక 6వ అధ్యాయంలో రాయబడినట్టుగా కుటుంబం అన్నది రకరకాల మనస్సులు ఒకచోట ఏర్పరచలాంటిదండి. కనుక మనం ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వడం నేర్చుకోవాల్సిన పాఠము లాంటిదండి. హల్లెలూయా. ఒక ఇంటి పట్టుకే కదండి గౌరవం, సమాజంలో అంటే మనం బయటికి ఎక్కడికి వచ్చినా ఎవరైనా ఒక సిస్టర్ కనిపిస్తే నా ఆత్మీయ సహోదరాలు, నా ఆత్మీయ సహోదరుడు, నా తల్లిదండ్రులు, నా ఆత్మీయులు, వాళ్ళకి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వాలంట. మరొక ఏ ఉద్దేశంతో కూడా ఉండకూడదని లేఖనాలు చెప్తున్నాయండి. హల్లెలూయా. ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళలను, ప్రతి పురుషుని మనం గౌరవించాలి. ప్రతి ఒక్కరిని ఒకరు స్కూల్లో చదువుకున్నారా, మీ ఫ్రెండ్స్ మధ్య ఏలకోలాలు చేసుకోవడం తక్కువించండి, ఒకరినొకరిని గౌరవించుకోండి. వాళ్ళు ఉన్న తప్పులు వెతక్కండి, మంచితనాన్ని చూడండి. చాలామంది మంచి పక్కబెట్టి తప్పులు వెతుక్కుంటూ ర్యాంక్ చేస్తూ ఉంటారు, కాలేజీలో కానీ స్కూల్లో కానీ కొలీగ్స్లో కానీ. ఇలాంటి పక్క పెట్టండి, మంచి వెతకండి. 100లో కనీసం వాళ్ళ దగ్గర 50% అన్నా మంచి ఉంటాయండి, 50 చెడ్డీ ఉన్నా. చెడ్డీ పట్టించుకోకండి, మంచి చూసి వాడిని ఇంకా మంచిగా మారడానికి ప్రోత్సహివ్వండి. మీరు
మీరే ఒక ప్రాసెస్గా, ఒక వాయిదంగా వాళ్ళ దగ్గర మాడండి. చాలామంది మహిళా జన్మదినం చేస్తారు, ఫాదర్ డే చేస్తారు, అంతే కదా, మదర్స్ డే అంటారు. తల్లిదండ్రులే గుర్తించలేని వారు ఈ మదర్స్ డే పాలు పంచుకోవడానికి అర్హత ఉందా మీకు? తండ్రిని తల్లిని గౌరవించలేనారు. ఫాదర్స్ డే, మదర్స్ డే, సిస్టర్స్ డే, మహిళా ఏంటంటారు, మహిళా వర్షం, ఇవన్నీ చేస్తారు. ముందు మనం ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తున్నామా లేదో ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఆ గౌరవాలు ఇచ్చినప్పుడే ఇలాంటి అట్లు చేసుకోవడానికి అర్హులవుతారు. ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వం, కానీ మనకి ఎక్కలేని ఈగోలు వచ్చేస్తాయి. ముందు ఈగో తీసి ఇసరగొట్టండి. ఎవరికి చెందవలసింది వారికి చెందేలా చూడండి. అప్పుడు మీరు పొందుకోవాల్సింది పొందుకుంటారు. ఈ రోజైనా నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులు కానీ, నీ కొలీగ్స్ కానీ, నీ ఫ్రెండ్స్ కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, లేదా నువ్వు పని చేసే చోట కానీ, నువ్వు చదువుకునే చోట కానీ, ఎక్కడైనా సరే ఎవరికి చెందవలసిన గౌరవం వాళ్ళకి ఇవ్వక నువ్వు ఏళన చేస్తూ ఉన్నావేమో. ఈ రోజు నుంచైనా నీ మనసును సరిచేసుకో. నీ మనసును సరిచేసుకొని ఎవరికి చెందవలసిన గౌరవాన్ని వారికి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడు. నీ భర్తను లవ్వులు పాలు చేస్తున్నావేమో, నీ భార్యను లవ్వులు పాలు చేస్తున్నావేమో. భార్యాభర్తలు అంటే సమాధానం కలిగి ఉండాలి. నీ పిల్లల్ని నువ్వే దూషిస్తున్నావేమో. నీ పిల్లలకి నువ్వు సమాధానం కలిగి తల్లిదండ్రులుగా ఉండాలి. నీ పిల్లలు నీ నోటితో దీవించేవారుగా ఉండాలి తప్ప శపించేవారుగా ఉండకూడదు. మరి ఎలా ఉంటున్నాం మనం? మనకు మనమే పరీక్షించుకుందాం. ఎవరికి చెందవలసింది వారికి చెందేలాగా సిద్ధపడదాం. ఆ రీతిగా మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. అట్టి కృపాదేవిత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించునుగాక. ఆమేన్.